తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ చింతలపూడి మండలం శంకుచక్రాపురం దేశవరం కంచనగూడెం పొనుకుమాడు నర్సింగాపురం గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరై ఇంటింటికి తీసుకెళ్లి పరిచయం చేసి వారి అభిమానం చాటుకున్నారు। ఈ సందర్భంగా రోషన్ కుమార్ సూపర్ 6 పథకాలను వివరిస్తూ చంద్రన్న ప్రభుత్వం వస్తే జరిగే అభివృద్ధి గురించి వివరించారు। ఏలూరు పార్లమెంట్ ఉమ్మడి పార్టీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ను పార్లమెంట్ కు తనను అసెంబ్లీకి పంపిస్తే చింతలపూడిని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాను అని తెలియజేశారు। ఈ సందర్భంగా గ్రామాల్లో మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు। అనంతరం పొనుకుమాడు గ్రామంలో జయహో బీసీ కార్యక్రమంలో పాల్గొని బీసీలకు టీడీపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। వేదికను అలంకరించిన పెద్దలకు అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు। జై హో బీసీ, జై హో బీసీ। బీసీ అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించుకోండి। నేను ఒకటే చెప్తున్నాను, 2019లో మనల్ని మోసం చేశారు, బాగా గుర్తుపెట్టుకోండి। అక్కడ ఉన్న అక్కలైనా చెల్లెళ్ళైనా నేను మీ ఇంటి ఆడపడిచిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి। 2019లో జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేశాడు। ఇప్పుడు మళ్ళీ మనం మోసపోతామా? మోసపోతామా? మోసపోము। ఇప్పుడు మాకు తెలివి వచ్చింది, బీసీలకు కూడా తెలివి వచ్చింది, బీసీలకు కూడా తెలివి వచ్చింది। ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను నేను, మనం కూడా ముందుకు వెళ్దాం। ఒక పెద్ద మనిషి అన్నారు బీసీలకి బాధ ఉంటుందా అని, బీసీలకు ఖచ్చితంగా బాధ ఉంటుందండి। ప్రతి వర్గానికి కూడా ప్రతి క్యాస్ట్ కూడా నేను ఒకటే చెప్తానండి, ఎస్సీ అవనండి ఎస్టీ అవనండి ప్రతి ఒక్కరికి పేరుంది। మా బీసీ వాళ్ళు వెనకబడ్డారు, నేను చెబుతున్నానండి, బీసీ వాళ్ళు వెనకబడ్డారు। ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వల్ల మేము ముందుకు వచ్చాము। మేము ప్రతి ఓటు కూడా ఒక్క ఓటును కూడా పాల్గొన్న ప్రతి ఓటు జల్లిని బట్టి ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా బీజేపీ పార్టీ ఉమ్మడిగా వచ్చిన మేము తెలుగుదేశాన్ని ఖచ్చితంగా గెలిపిస్తామని ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు థ్యాంక్స్ అండి। అందరికీ నమస్కారం। ఈ రోజున మరి పొనుకుమాడు గ్రామంలో నేను ఇక్కడ తిరగడం జరిగింది। భారీ ఎత్తున తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి వాడవాడ తిరుగుతూ మరి ఇంటింటికి వెళ్తూ సూపర్ 6 పథకాలని ప్రజలకి చెప్తూ మరి రాబోయే రోజుల్లో అందరూ కూడా సైకిల్కి ఓటేయాలని చెప్పి మరి ఓటర్లకి చెప్పడం జరిగింది ఈనాడు। మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు, మాకు మార్పు కావాలని చెప్తున్నారు। ఇంటి బయటకు వచ్చి ఈ ప్రభుత్వంలో మేము చాలా మరి మోసపోయాము, మరి ఇటు సన్నకారు రైతులు చూస్తే వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇప్పటివరకు డబ్బులు రాని పరిస్థితి, ఇలాగ ఎన్నో సమస్యలు। ఇక్కడ చూస్తే రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, లేకపోతే వాటర్ కానివ్వండి, ప్రతిదీ సమస్యగానే ఉంది। మరి తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్డు తప్పించి ఇప్పుడు రోడ్లు చూస్తే అంతా కూడా దరిద్రమైన రోడ్లు ఉన్నాయి। కనీసం మరి గ్రామానికి కూడా కరెంట్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు, మరి డ్రైనేజీలు కూడా చాలా అధ్వానంగా ఇక్కడ ఉన్నాయి। మరి ప్రజలందరూ కూడా విసుకెత్తున్నారు, వారు మార్పు కోరుకుంటున్నారు। మరి ఆ మార్పు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి వస్తే బాగుంటుందని వారు చెప్పడం జరుగుతూ ఉంది। వారు మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాలంటీర్లు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు। రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లకి 10,000 రూపాయలు గౌరవ వేతనం పెంచడం జరుగుతూ ఉంది। అలాగే వారి స్కిల్ని గుర్తించి దాన్ని డెవలప్ చేసి వారికి మెరుగైన జీతానికి ఇవ్వడానికి తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా ప్రభుత్వం మరి చెప్పడం జరిగింది। ఇలా చెప్పుకుంటూ పోతే మరి పథకాల విషయంలో ఎటువంటి అనుమానాలు వద్దు, రేపు ప్రభుత్వం మారినా ఎవరి పథకాలు ఆగవు, మెరుగైన పథకాలే ఇస్తాయి। మరి మేము శంకరావం పేరుతో ఇంటిని తిరిగి చెప్తున్నప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు। ఏదేమైనా కూడా మరి రేపు రాబోయే రోజుల్లో మరి సైకిల్కి ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, అలాగే మరి మహేష్ యాదవ్ గారిని ఎంపీగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గెలిపించడం ఖాయం। మరి ఇక్కడ ఉత్సాహం చూస్తుంటే అది నిజమయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని నాకు అనిపిస్తూ ఉంది। అలాగే ఈ రోజున మరి ఇక్కడ పొనుకుమాడు సభ కానివ్వండి, లేకపోతే ర్యాలీ కానివ్వండి, ఇంత ఘన విజయం సాధించడానికి కృషి చేసిన ప్రతి ఒక్క గ్రామస్తులకి
అలాగే పార్టీ నాయకులకి కార్యకర్త అభిమానులకి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.